భావితరాల భవిష్యత్తు కోసం మూసిని ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రులు. దీనికోసం ప్రభుత్వం 375 కోట్లు రిలీజ్ చేసింది. ఇక మూసి పునరుద్ధరణ పనులు ఊపందుకోనున్నాయి. యూరియా సమస్యను ఈ నెలాఖరుకల్లా తీరుస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు మంత్రులు. మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేటాయించిన 375 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కార్ ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించింది. తాజా నిధుల విడుదలతో పనులు మరింత వేగంగా జరగనున్నాయి. భావితరాల కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు. నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు శ్రీధర్ బాబు. ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది అని చెప్పారు శ్రీధర్ బాబు. Urban planning is most important to do the foundation. I would like to say that, in fact, as I am a student of law, I know every policy we frame becomes a precedent. Every forest we save, every river we restore, every livelihood we create. రామగుండం ఫర్టిలైజర్ సంస్థ నుంచి రాష్ట్రానికి 62,473 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా సప్లై ఆలస్యంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సెక్రటేరియట్లో ఆర్ఎఫ్సిఎల్ సీఈఓ అలోక్ సింఘాల్, ఎన్ఎఫ్సిఎల్ సేల్స్ మేనేజర్ తో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. రాష్ట్రంలో పంటలపై ప్రతికూల ప్రభావం పడకముందే త్వరగా కోటాను రిలీజ్ చేయాలని మంత్రి కోరారు. పెండింగ్ లో ఉన్న యూరియా కోటాలో 50% ఈ వారంలోనే వచ్చేలా చూడాలని ఆర్ఎఫ్సిఎల్, ఎన్ఎఫ్సిఎల్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంపై ఫోకస్ పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ సెక్రటేరియట్లో లేబర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల విస్తరణ, యువతకు నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు. ప్రతి ఒక్క ఉద్యోగార్థికి సహాయం అందించాలన్నారు వివేక్. ములుగులో పర్యటించారు మంత్రి సీతక్క. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బండారుపల్లిలో 29 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జాకారంలో 58 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ములుగు ప్రభుత్వ హాస్పిటల్లో మినీ బస్సు సర్వీసులను మంత్రి సీతక్క ప్రారంభించారు. వైద్య విద్యార్థుల కోసం మినీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు సీతక్క. 50 లక్షలతోటి మా ఎంపీడీ భవనాన్ని కూడా శాంక్షన్ చేసినాం. నిన్ననే వచ్చింది కాబట్టి 4-5 రోజులు, వారం 10 రోజులలో టెండర్ కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ ని కూడా తొందరలోనే మీకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్ కూడా వచ్చేది ఉంది. అది కూడా తొందరలోనే పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ హనుమకొండలో కాంగ్రెస్ జనహిత పాదయాత్రపై సమీక్ష నిర్వహించారు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. ఈ నెల 25న జిల్లాలో మీనాక్షి నటరాజన్ పర్యటిస్తారని చెప్పారు మంత్రులు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నామన్నారు అడ్లూరి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలని చెప్పారు మంత్రి సీతక్క. ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా మా ఆది నాయకత్వం నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు పనిచేసే లక్ష్యంతో మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా జనహితాన్ని, జన అభివృద్ధిని, జన సంక్షేమాన్ని కోరుకొని చేస్తున్నటువంటి పాదయాత్ర మేమందరం సమన్వయంతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఇచ్చిన ఫలాలు ప్రజల వద్దకు చేరే విధంగా ఈ పాదయాత్ర మనం ముందుకు పోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ శ్రమదానం ఉంటుంది. ఆ శ్రమదానంలో భాగంగా ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ స్కూల్ ఉంటుందో అక్కడ శ్రమదానం చేసి అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం. 15 కోట్ల రూపాయలతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి జరుగుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బతుకమ్మ, దసరా లోపు అభివృద్ధి పురోగతి ఉండాలని కాంట్రాక్టర్లు, మున్సిపల్, ఇతర అధికారులతో సమీక్ష చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కప్పుగుట్ట, హరిత హోటల్ తేవడం, చెరువులను అభివృద్ధి చేసి వాటర్ బోట్స్ తీసుకొచ్చి టూరిజం హబ్ గా మారుస్తామన్నారు మంత్రి. ఇక మరోవైపు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక నేతలు, అధికారులతో కలిసి ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు మంత్రి. చారిత్రాత్మకమైనటువంటి ఎల్లమ్మ గుడి గాని, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి చేయడం ద్వారా హుస్నాబాద్ నగరంకి సంబంధించి, హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి
కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి దాదాపు 17 కోట్ల రూపాయలతోటి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ సుందరీకరణ జరుగుతోంది. భాషా సాంస్కృతిక సాహిత్య వికాసానికి కృషి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా 45 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కళల పట్ల ప్రజల్లో ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు జూపల్లి. తెలంగాణ సారస్వత పరిషత్కు 20 లక్షలు, కోటిలోని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయానికి 10 లక్షలు, చిక్కడపల్లి త్యాగరాయ గానసభకు 10 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ ప్రజాభవన్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ పెరుమాల్ అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష జరిగింది. మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల మీటింగ్ కు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఉప ఎన్నిక బాధ్యులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పొలిటికల్ అడ్వైస్, పొలిటికల్ అఫైర్స్ కమిటీల సమావేశం జరుగుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు అటెండ్ అయ్యారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. రాజకీయ లబ్ధి కోసమే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా కామెంట్స్ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. సుదర్శన్ రెడ్డి నక్సల్స్ ను ప్రోత్సహించారని షా అనడం కరెక్ట్ కాదన్నారు. సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పును వ్యక్తిగతంగా చూడొద్దని, సుప్రీంకోర్టు తీర్పుగానే చూడాలన్నారు మల్లు రవి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్ ఉండదని, సుదర్శన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎంపీ మల్లు రవి. ఒక వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నటువంటి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి మీద ఈ అపవాదులు పెట్టి చెప్పడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే అమిత్ షా గారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుదర్శన్ రెడ్డి వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. నక్సల్స్ సానుభూతి పరుడని సుదర్శన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తీవ్రవాదాన్ని వ్యతిరేకించే పార్టీలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుందన్నారు. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు ఆయన ముందుకు రావటము హర్షించదగ్గ విషయం అని చెప్పంటున్నాయి. సుదర్శన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వీళ్ళ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా సుదర్శన్ రెడ్డి గారి పట్ల నక్సల్ మద్దతుదారు అనేటువంటి ఒక ఆరోపణ చేసే ఒక ప్రయత్నం చేయటం నేను దురదృష్టకర పరిణామంగా భావిస్తున్నాను. నక్సల్ సానుభూతి పరుడుగా భావించడం సరైనది కాదు. వాస్తవంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసల్లో ఉంటుంది. చొప్పదండి నియోజకవర్గంలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అయితే ఈ పాదయాత్రకు ఆటంకం కలిగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొందరికి డబ్బులు పంపించాడని ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇలా కేటీఆర్ థర్డ్ క్లాస్ ఫెల్లో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ చొప్పదండి నియోజకవర్గంలో రేపటి జనహిత పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పీఠం కదిలిపోతుందని చెప్పి ఒక 4 చిల్లర వెధవలకు డబ్బులు పంచుకుంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయబోతున్నాడు. బిడ్డ జాగ్రత్త, బీఆర్ఎస్ అందరికీ నేను చెప్తున్నా, రేపు ఒక సునామీలా కదిలి వస్తున్న చొప్పదండి నియోజకవర్గంలో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. 4వ వార్డు రామ్దాస్ గార్డెన్, శివారన్ కాలనీలో తాగునీటి సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. నీళ్ల సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు శ్రీ గణేష్. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయాన్ని బడిగా మార్చేశారు. నియోజకవర్గంలోని 27 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి 100% అనే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో మెరిట్ సాధించిన 227 మంది విద్యార్థులకు క్యాంప్ ఆఫీస్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల టీంతో ప్రేరణ తరగతులను ఇప్పిస్తున్నారు. ఈ 227 మంది విద్యార్థులు వారి స్కూళ్లలో లిటిల్ టీచర్స్ గా పనిచేస్తారన్నారు వందే మాతరం ఫౌండేషన్ సభ్యులు.
కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. ప్రజల సమస్యలతో పాటు పథకాల అమలును తెలుసుకోనున్నారు. సోమవారం వర్ధన్నపేట, మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో జనహిత పాదయాత్ర జరగనుంది. రాష్ట్రంలో త్వరలో యూరియా సమస్యలు తీరుతాయన్నారు బీజేపీ నేతలు. విదేశాల నుంచి యూరియా రాకపోవడం, రామగుండంలో తగినంత ఉత్పత్తి కాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. యూరియా ఫామ్ హౌస్లో తయారు కాదనే విషయం బీఆర్ఎస్ లీడర్లు తెలుసుకోవాలని సెటైర్ వేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ మద్దతు కోరలేదని చెప్పారు. చెరువుల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. యూరియా ఫామ్ హౌస్ లో తయారవుతుందని కేటీఆర్ అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కార్ యూరియా బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టాలని డిమాండ్ చేశారు. చైనా, రష్యాతో ఒప్పందాలు జరిగాయని, త్వరలోనే యూరియా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తామన్నారు కిషన్ రెడ్డి. బీహార్లో కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఆ పార్టీ కార్యకర్తలకు తెలియదన్నారు. ఒక దగ్గర ఓట్లు లేవని, మరో దగ్గర డబుల్ ఓట్లున్నాయని విచిత్రమైన వాదన చేస్తున్నారని మీడియా చిట్చాట్లో చెప్పారు కిషన్ రెడ్డి. బీహార్, పశ్చిమ బంగాల్ బర్త్ రేటు లేకున్నా ఓట్లు పెరుగుతున్నాయన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే ఖచ్చితంగా గెలుస్తుందన్నారు కిషన్ రెడ్డి. మొదటిసారి బీసీ నేత ఉపరాష్ట్రపతిగా కాబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మద్దతు తాము అడగలేదని, వైఎస్ఆర్సీపీ స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తుందన్నారు. మేఘాలయ నార్త్గార్ హిల్స్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మేఘాలయలో డోనర్ ప్రాజెక్టుల పురోగతి బాగుందని ప్రశంసించారు. పర్వత ప్రాంతాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలను విజయవంతంగా అందిస్తున్నారని చెప్పారు. మేఘాలయలో పర్యటిస్తున్న సంజయ్ షిల్లాంగ్లో ఐఐఎం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఐటీ పార్కును సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన చెరువుల అభివృద్ధి బాగుందన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. శేర్లింగంపల్లి నియోజకవర్గం మసీదు బండలు అభివృద్ధి చేసిన చెరువులానే మిగతా అన్ని చెరువులకు పునరుజ్జీవం కల్పించాలన్నారు. హైదర్ నగర్ డివిజన్లోని అలీ తలాబ్ చెరువును పరిశీలించారు విశ్వేశ్వర్ రెడ్డి. గతంలో కేటీఆర్ హైదర్ నగర్ ను దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని కల్లబొల్లి కబుర్లు చెప్పి పబ్బం గడిపారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో శేర్లింగంపల్లి అన్నిట్లో పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ప్రతి బస్తీల సమస్య ఉన్నాయి. రోడ్లే కానీ, మోరీలే కానీ, లేకుంటే చెరువులే కానీ, ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో టార్గెటెడ్గా హైడ్రా దీని వాడుడు, ఒకరి మీద ఒకరిని సూచిస్తున్నట్టు చేసుడు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చూడాలి, పరిశీలన చేయాలి. మా డిమాండ్ అదే. సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. విమోచన దినోత్సవ నిర్వహణకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి చైర్మన్ గా కమిటీని నియమించారు. మరోవైపు సెప్టెంబర్ 17న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణకు రానున్నారు. కేంద్రం నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో అవకతవకలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు ఉన్నతాధికారులు. క్యాషియర్ నరిగే రవీందర్తో కలిపి 10 మందిపై అనుమానం ఉందని చెప్పారు. బ్యాంకులో మొత్తం 12,61,00,000 విలువ గల బంగారం, ₹1,00,00,000 పైగా నగదు మిస్ అయిందన్నారు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా. ఖాతాదారులకు న్యాయం చేస్తామని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. అయితే ఇంత పెద్ద స్కామ్లో బ్యాంక్ మేనేజర్ విషయాన్ని ప్రస్తావిస్తే ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు రితేష్ కుమార్ గుప్తా. 21 ఆగస్ట్ 25 ఉదయం సమయంలో చెన్నూరు బ్రాంచ్ చెందిన తరువాత బ్రాంచ్ మేనేజర్ క్యాష్ లో కొరత ఉన్నదిగా మరియు కస్టమర్ గోల్డ్ లోన్ కొన్ని లేకుండా పోయినట్టు గుర్తించారు. అదనంగా రెగ్యులర్ క్యాష్ ఇన్ఛార్జ్ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ కు వెంటనే తెలియచేయడం జరిగింది మరియు వారు ఇమీడియట్లీ బ్రాంచ్ కు చేరుకున్నారు. రిటర్న్ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నంబర్ 219/2025 నమోదు చేశారు. ప్రైమరీ సోర్సెస్ ఆధారంగా క్యాష్ నష్టం 1.10 crore
మరియు గోల్డ్ ఆర్నమెంట్స్ విలువ 12.61 crore. అక్యూజ్డ్ త్వరలోని అరెస్ట్ చేయబడి శిక్ష పొందుతారు. సిపిఐ దిగ్గజ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి ప్రముఖులు ఘన నివాళులర్పించారు. కమ్యూనిస్టు ఉద్యమానికి సురవరం చేసిన సేవలను కొనియాడారు. రేపు ఉదయం 9 గంటలకు ముగ్ధుం భవన్కు ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని తరలించనున్నారు. సాయంత్రం గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం భౌతిక కాయాన్ని అప్పగించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంతిమ యాత్ర చేయాలని ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అనారోగ్యంతో కన్నుమూసిన సిపిఐ దిగ్గజ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి ప్రముఖులు ఘన నివాళులర్పించారు. గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో సురవరం సుధాకర్ రెడ్డి డెడ్ బాడీకి లెఫ్ట్ పార్టీల జాతీయ నేతలు అంజలి ఘటించారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, స్టేట్ సెక్రటరీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడా వెంకటరెడ్డి సహా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు నివాళులర్పించారు. సురవరం మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. సురవరం సతీమణి విజయలక్ష్మిని కలిసి పరామర్శించారు కమ్యూనిస్టు లీడర్లు. సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం 9 గంటలకు గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ నుంచి మగ్దుం భవన్ కు తరలిస్తామన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని. ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు మగ్దుం భవన్ లోనే భౌతిక కాయాన్ని ఉంచుతామని వివరించారు. అక్కడి నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ వరకు అంతిమయాత్ర నిర్వహిస్తామన్నారు. మెడికల్ రీసెర్చ్ కోసం సాయంత్రం 5 గంటలకు సురవరం పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగిస్తామన్నారు. 10 గంటలకి ఆ పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ మా మగ్దుం భవన్లో ఉంచడం జరుగుతుంది. 10 నుంచి 3 వరకు ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచుతాం. ఆ తర్వాత ఆ దేహాన్ని గాంధీ హాస్పిటల్కు వారి వైద్య పరిశోధన నిమిత్తం దానం చేయబడింది. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతలు సురవరం మృతిపై విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో సంభవించిన మరో క్లౌడ్ బరస్ట్ ఘటనలో ఒకరు మృతి చెందారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో గుజరాత్, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో వచ్చే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ. ఉత్తరాఖండ్ను క్లౌడ్ బరస్ట్లు వదలడం లేదు. చమోలి జిల్లా తరాలీలో మరో క్లౌడ్ బరస్ట్ రాత్రి సంభవించింది. క్లౌడ్ బరస్ట్ దాటికి పెద్ద పెద్ద బండరాళ్లు ఇండ్లు, రహదారులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పలు ఇండ్లు, రహదారులపై పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. తరాలీ మార్కెట్ ప్రాంతం, కోట్ దీప్, ధరాలీ తహసీల్ కాంప్లెక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు వాహనాలు, ఇళ్లు, దుకాణాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ వరదలకు వీధులన్నీ నదులను తలపించాయి. ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేసింది. కొండ ప్రాంతాల్లో మరోసారి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హరిద్వార్, డెహ్రాడూన్ సహా పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయా జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. క్లౌడ్ బరస్ట్ పై సీఎం పుష్కర్ సింగ్ ధామీ వరుస సమీక్షలు చేశారు.